రోజువారీ నగదు లావాదేవీల్లో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్లాన్ చేసింది ఆర్బీఐ. త్వరలో 200 నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధం చేస్తుందట. ప్రింటింగ్ పనులను మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్లో ఉన్న ప్రభుత్వ ముద్రణశాలకు కొన్ని వారాల కిందటే నోట్ల ముద్రణ పనిని అప్పగించారు. ఈ నోట్లను తీసుకువచ్చేందుకు ఆర్బీఐ పాలక మండలి ఓకే చెప్పేసింది. ఇలాంటి నోటు రావడం వల్ల రోజువారీ నగదు లావాదేవీల పనులు మరింత సులభమవుతాయని బ్యాంకుల అధికారులు అంచనా. నకిలీవి సృష్టించడానికి వీల్లేని రీతిలో 200 నోట్లను రెడీ చేస్తున్నారు. గత ఏడాది నవంబర్లో పెద్ద నోట్లను 500, 1000 రద్దు చేసిన తర్వాత వాటి స్థానంలో కొత్త నోట్లను 500, 2000 తీసుకొచ్చింది ఆర్బీఐ. నోట్ల రద్దుకు ముందు 86% అంటే 17.9 లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉండేది. రద్దు తర్వాత అంటే జూన్ 9 నాటికి 14.6 లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉన్నట్లు లెక్కలు వెలువడుతున్నాయి. ఈ లెక్క ప్రకారం కరెన్సీ లావాదేవీలు తగ్గి ప్రజలు ఆన్లైన్ బాట పట్టినట్లు కనిపిస్తుంది అంటున్నారు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.